Hello students, it is మనం ఈ వీడియోలో 6th క్లాస్ ఫస్ట్ చాప్టర్ నెంబర్స్ ఆల్ అరౌండ్ అస్ చాప్టర్ ఎక్సైజ్ 1.4లో ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం, రైట్ సమ్ డైలీ లైఫ్ సిచ్యువేషన్ వేర్ వీ కెన్ యూస్ లార్జ్ నెంబర్స్. మన డైలీ లైఫ్లో లార్జ్ నెంబర్స్ని ఎక్కడెక్కడ యూస్ చేస్తారో రాయమన్నారు. ఎక్కడెక్కడ యూస్ చేస్తాం? పాపులేషన్ కౌంట్ చేయడంలో యూస్ చేస్తాం, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని కౌంట్ చేయడంలో యూస్ చేస్తాం, నెక్స్ట్ మనీ ట్రాన్సాక్షన్స్లో యూస్ చేస్తాం, నెక్స్ట్ వేరియస్ సిటీస్కి మధ్య డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి కూడా మనం ఏం చేస్తాం? లార్జ్ నెంబర్స్ని యూస్ చేస్తాం. చూడండి, లార్జ్ numbers are used in many situations in daily life. For example, for counting population of country or state. Next, number of students in a state and money paid or received in large transactions Next, distance between various cities in a country and so on. ఈ విధంగా డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మనం ఏం చేస్తాము? లార్జ్ నెంబర్స్ని యూస్ చేస్తాం. చూడండి, ఎక్కడెక్కడ యూస్ చేస్తాం లార్జ్ నెంబర్స్ని? లార్జ్ నెంబర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ మెనీ సిచ్యువేషన్స్ ఇన్ డైలీ లైఫ్. చాలా సిచ్యువేషన్స్లో డైలీ లైఫ్లో యూస్ చేస్తూ ఉంటాం. ఫర్ కౌంటింగ్ పాపులేషన్ ఆఫ్ అవర్ కంట్రీ ఆర్ స్టేట్, మన కంట్రీ పాపులేషన్ ఎంత, స్టేట్ పాపులేషన్ ఎంత అని చెప్పడానికి మనకు లార్జ్ నెంబర్స్ని యూస్ చేస్తాం. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ స్టేట్, మన స్టేట్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అది కూడా మనం లార్జ్ నెంబర్స్తోనే ఇండికేట్ చేస్తాం. మనీ పెయిడ్ ఆర్ రిసీవ్డ్ ఇన్ లార్జ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, మనీ పే చేసినప్పుడు కానీ రిసీవ్ చేసుకున్నప్పుడు లార్జ్ ట్రాన్సాక్షన్స్లో కూడా ఈ లార్జ్ నెంబర్స్ని యూస్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్, డిస్టెన్స్ బిట్వీన్ వేరియస్ సిటీస్ మధ్య డిస్టెన్స్ని మనము ఫైండ్ అవుట్ చేయడానికి కూడా ఈ లార్జ్ నెంబర్స్ని యూస్ చేస్తూ ఉంటాం. ఈ విధంగా మన డైలీ లైఫ్లో డిఫరెంట్ సిచ్యువేషన్స్లో లార్జ్ నెంబర్స్ని యూస్ చేస్తాం. ఇది ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం, ఏ బాక్స్ ఆఫ్ మెడిసిన్ కంటైన్స్ 3 lakh tablets each weighing 15 mg. What is the total weight of all the tablets in the box in grams and kilograms? ఒక బాక్స్లో 3 lakh ట్యాబ్లెట్స్ ఉన్నాయి. ఆ 3 lakhs ట్యాబ్లెట్స్లో ఒక్కొక్క ట్యాబ్లెట్ వెయిట్ వచ్చేసి 15 mg అని ఇచ్చారు. అయితే వాట్ ఈస్ ద టోటల్ వెయిట్ ఆఫ్ ఆల్ ట్యాబ్లెట్స్? ఆ బాక్స్లో ఉన్న 3 lakhs ట్యాబ్లెట్స్ యొక్క టోటల్ వెయిట్ని ఫైండ్ అవుట్ చేయాలి. గ్రామ్స్లోను కిలోగ్రామ్స్లోను ఫైండ్ అవుట్ చేయాలి. సొల్యూషన్, నెంబర్ ఆఫ్ tablets in a box equal to 3 lakhs. Number of tablets in a box equal to 3 lakhs. Weight of each tablet equal to weight of each tablet
equal to 15 mg, 15 milligrams. Next, what is the total weight of all the tablets? Total weight of all the tablets in the box equal to number of tablets 3 lakhs into weight of each tablet 50. 15 3s 45, 15 zeros 0. 15 zeros 0, 15 zeros 0, 15 zeros 0, 15 zeros 0. Ones, tens, hundreds, thousands, 10,000s, lakhs, 10 lakhs. 45 lakhs milligrams total weight of all the tablets. దీన్ని దేంట్లో కన్వర్ట్ చేయమన్నారు? గ్రామ్స్లోకి అలాగే కిలోగ్రామ్స్లోకి. గ్రామ్స్లోకి కిలోగ్రామ్స్లోకి కన్వర్ట్ చేసి రాయమన్నారు. ఫస్ట్ గ్రామ్స్లోకి కన్వర్ట్ చేద్దాం. 1 gram ఈక్వల్ టు 1000 milligrams. 1 gram ఈక్వల్ టు 1000 milligrams. అలాగే 1 milligram ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1/1000 grams. 1 milligram ఈక్వల్ టు 1/1000 grams అవుతుంది. అలాంటిది మన దగ్గర ఎన్ని మిల్లీగ్రామ్స్ ఉన్నాయి? 45 lakhs. 45 lakhs milligrams equal to 45 lakhs by 1000 grams. 3 zeros cancel అయిపోతుంది. ఇంకా రిమైనింగ్ ఎంత మిగిలింది? 4500 grams. అంటే 45 lakh milligrams వచ్చి 4500 గ్రామ్స్కి ఈక్వల్. నెక్స్ట్ వీటిని కిలోగ్రామ్లోకి కన్వర్ట్ చేయాలి. 1 kilogram equal to 1000 grams. అలాగే 1 gram equal to 1/1000 kilograms అవుతుంది. అలాంటివి ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి? 4500 grams equal to 4500/1000 kilograms. That equal to 2 zeros cancel. Remaining ఎంత మిగిలింది? 45/10 kilograms. డినామినేటర్లో మనకి జీరోస్ ఉన్నప్పుడు దాన్ని డెసిమల్లోకి కన్వర్ట్ చేయొచ్చు. డినామినేటర్లో 1 0 ఉంటే మనకేమొస్తుంది? న్యూమరేటర్లో 1 డిజిట్ తర్వాత పాయింట్ అంటే 4.5 kilograms. చూడండి, నెంబర్ ఆఫ్ ట్యాబ్లెట్స్ అని ఉన్నాయి? 3 lakhs ట్యాబ్లెట్స్ ఉన్నాయి. ఒక్కొక్క ట్యాబ్లెట్ వెయిట్ 15 milligrams. అలాంటప్పుడు మనకి టోటల్ వెయిట్ ఆఫ్ ట్యాబ్లెట్స్ ఎంత వస్తుంది? 45 lakh milligrams వస్తుంది. ఆ 45 lakh milligrams గ్రామ్లే కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 4500 grams. ఆ 4500 గ్రామ్స్ని మళ్ళీ మన కిలోగ్రామ్స్లోకి చేంజ్ చేస్తే 4.5 kilograms వస్తుంది. ఇది సెకండ్ ప్రాబ్లం. Third problem. Damodar wants to buy onions in Kannur market. Each onion bag weight 45 kilograms. He loaded 326 onion bags with 45 kilograms in a lorry. Find the total weight of onions in kilograms and quintals. దామోదర్ ఆనియన్స్ని బై చేశాడు. ఈచ్ ఆనియన్ బ్యాగ్ వెయిట్ ఎంత ఉంది? 45 kilograms వెయిట్ ఉండే ఆనియన్ బ్యాగ్స్ ఎన్ని ఉన్నాయి? 326 బ్యాగ్స్ని పర్చేస్ చేశాడు. అయితే టోటల్ వెయిట్ ఆఫ్ ఆనియన్స్ని కిలోగ్రామ్స్లోను క్వింటాల్స్లోను ఫైండ్ అవుట్ చేయమన్నారు. సొల్యూషన్. వెయిట్ ఆఫ్ ఈచ్ ఆనియన్ బ్యాగ్. వెయిట్ ఆఫ్ ఈచ్ ఆనియన్ bag equal to 45 kilograms. Next, number of onion bags he loaded in a lorry
equal to 326 onion bags. Total weight of onion bags equal to total bags వచ్చేసి 326 bags, each bag weight 45. 326 into 45. 5 6 is 30. 5 2 is 10. 10 plus 3 13. 5 3 is 15. 15 plus 1 16. 4 6 24. 4 2 is 8. 8 plus 2 10. 4 3 are 12. 12 plus 1 13. Addition 0. 3 plus 4 7. 6 plus 0 6. 1 plus 3 4. 1. Ones, tens, hundreds, thousands, 10,000s. 14,670. Total weight వచ్చేసి 14,670 kilograms. దీన్ని క్వింటాల్లోకి కన్వర్ట్ చేసి రాయమన్నారు. 1 quintal equal to 100 kilograms. 100 kilograms. 1 kilogram equal to how many quintals? 1 by 100 quintals. 1 by 100 quintals. అలాంటివి మన దగ్గర మనకి టోటల్ వెయిట్ ఎంత వచ్చింది? 14,670. 14,670 kilograms equal to ఎంత అవుతుంది? 14,670 by 100 quintals. Zero cancel. 1467 by 10 వస్తుంది. డినామినేటర్లో 0 ఉందనుకోండి, పైన దాని డెసిమల్స్లోకి రాసుకోవచ్చు. కింద ఒక 0 ఉంటే 1 తర్వాత పాయింట్ పెట్టుకుంటాం. 146.7 quintals. చూడండి, ఈచ్ ఆనియన్ బ్యాగ్ వెయిట్ 45 kilograms. అలాంటి బ్యాగ్స్ ఎన్ని ఉన్నాయి? 326 ఉన్నాయి. కాబట్టి ఆ టోటల్ వెయిట్ ఆఫ్ ఆనియన్స్ ఏమవుతుంది? 326 ఇంటూ 45, 14,670 kilograms టోటల్ వెయిట్ ఆఫ్ ఆనియన్స్. వీటిని మనకి మళ్ళీ కిలోగ్రామ్స్లో ఉన్నాయి, క్వింటాల్స్లో ఫైండ్ అవుట్ చేయమన్నారు. 1 quintal equal to 100 kilograms. అలాగే 1 kilogram ఈక్వల్ టు ఎన్ని క్వింటాల్స్ అవుతుంది? 1 by 100 quintals. కాబట్టి అలాంటి కిలోగ్రామ్స్ ఎన్ని ఉన్నాయి? మనకి 14,670 kilograms ఉన్నాయి. ఆ 14,670 kilograms ఈక్వల్ టు 14,670 by 100 quintals అవుతుంది. ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ 1467 by 10. ఆ 0ని పైన డెసిమల్స్లోకి మార్చుకుంటే 146.7 quintals టోటల్ వెయిట్ ఆఫ్ ఆనియన్స్ అనేది. కిలోగ్రామ్స్లో అయితే 14,670 kilograms, క్వింటాల్స్లో అయితే 146.7 quintals. ఇది థర్డ్ ప్రాబ్లం. ఫోర్త్ ప్రాబ్లం. ద పాపులేషన్ ఆఫ్ 4 South Indian states according to 2011 census: ఆంధ్రప్రదేశ్ 8,46,65,533, కర్ణాటక 6,11,30,704, తమిళనాడు 7,21,38,958, కేరళ 3,33,87,677 అని ఇచ్చారు. అయితే వాట్ ఈస్ ద టోటల్ పాపులేషన్ ఆఫ్ సౌత్ ఇండియన్ స్టేట్స్? అంటే 4 సౌత్ ఇండియన్ స్టేట్స్ యొక్క పాపులేషన్ ఇచ్చి టోటల్ సౌత్ ఇండియన్ స్టేట్స్ పాపులేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే ఆ టోటల్ 4 స్టేట్స్ యొక్క పాపులేషన్ని సమ్ చేస్తే మనకి టోటల్ పాపులేషన్ ఆఫ్ సౌత్ ఇండియన్ స్టేట్స్ వస్తుంది. సొల్యూషన్: పాపులేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ ఆఫ్ Andhra Pradesh equal to 8,46,65,533.
533. Next, population of Karnataka. Population of Karnataka equal to Karnataka population ఎంత ఇచ్చారు ఇక్కడ 6 crores 11 lakhs 30,704. Next, population of Tamil Nadu. Population of Tamil Nadu equal to 7 crores 21 lakhs 38,958. ఇది వచ్చేసి పాపులేషన్ ఆఫ్ తమిళనాడు. నెక్స్ట్, పాపులేషన్ ఆఫ్ కేరళ. పాపులేషన్ ఆఫ్ కేరళ ఈక్వల్ టు కేరళ పాపులేషన్ ఎంత ఇచ్చారు 3 crores 33,87,677 ఇచ్చారు. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? టోటల్ పాపులేషన్ ఆఫ్ సౌత్ ఇండియన్ స్టేట్స్. Total population of South Indian states equal to ఏమవుతుంది? మొత్తం 4 స్టేట్స్ పాపులేషన్ని యాడ్ చేయాలి. అడిషన్ 3 plus 4 7, 7 plus 8 15, 15 plus 7 22. Next, 3 plus 5 8, 8 plus 7 15, 15 plus 2 17. Next, 5 plus 7 12, 12 plus 9 21, 21 plus 6 27 plus 1 28. Next, 5 plus 8 13, 13 plus 7 20, 20 plus 2 22. Next, 6 plus 3 9, 9 plus 3 12, 12 plus 8 20, 20 plus 2 22. Next, 6 plus 1 7, 7 plus 1 8, 8 plus 3 11, 11 plus 2 13. 4 plus 1 5, 5 plus 2 7, 7 plus 3 10, 10 plus 1 11. 8 plus 6 14, 14 plus 7 21, 21 plus 3 24, 24 plus 1 25. Ones, tens, hundreds, comma, thousands, 10,000s, comma, lakhs, 10 lakhs, comma, crores, 10 crores. అంటే టోటల్ సౌత్ ఇండియన్ పాపులేషన్ ఎంత వచ్చింది 25 crores 13 lakhs 22,872 అనేది టోటల్ 4 స్టేట్స్, అంటే పాపులేషన్ ఆఫ్ 4 సౌత్ ఇండియన్ స్టేట్స్. Total population of 4 South Indian states equal to 25 crores 13 lakhs 22,872. ఇది 4th problem.